ఓకే. ఓకే. యాహ్! రవికుమార్ గారు గుడ్ మార్నింగ్ సార్. సో, ఇప్పుడు రామ్మోహన్ రావు నమస్తే. గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక సందర్భాల్లో కూడా ఎన్డీఏ పెట్టినటువంటి బిల్లులకి మద్దతు పలికింది. తటస్థమైనటువంటి పార్టీ అయినప్పటికీ కూడా ఏ కూటమిలో లేనటువంటి పార్టీ. మరి ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలో కూడా అలాంటి దిశగానే వారి ప్రయత్నం ఉండబోతోంది, నిర్ణయం ఉండబోతోంది. వారికి చెందినటువంటి 11 ఓట్లు ఎన్డీఏకి అనుకూలంగానే పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేసి వారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి అసలు ఎలా ఉండబోతుంది మీ పార్టీ స్టాండ్? నమస్కారం రాజు గారు, ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. భారతదేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. మేము ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీతో మాకు ఎటువంటి పొత్తులు లేవు. ఒక నిబద్ధతతో, ఒక నిజాయితీతో పనిచేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా పార్టీ ప్రారంభమే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము నిలబడ్డాం. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో మా అధినేతని అక్రమంగా జైల్లో పెట్టి అన్యాయంగా నిర్బంధించి ఆయన కుటుంబాన్ని చాలా చిత్రహింసలకు గురి చేసినటువంటి విషయం ఈ దేశ ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. మేము పూర్తిగా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్నాం. అదే సందర్భంలో మేము ఇంకెవరితో కూడా మేము అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా లేదు. వ్యతిరేకంగా ఉండము, అనుకూలంగా ఉండము. ఆయా సందర్భాలను బట్టి, దేశ ప్రయోజనాలను బట్టి, రాష్ట్ర ప్రయోజనాలను బట్టి మేము మా యొక్క విధి విధానాలని, మా యొక్క ఆలోచనల్ని మేము నిర్ణయించుకుంటాం. ఈ యొక్క రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థుల ఎన్నిక విషయంలో ఈ దేశంలో అనేక సార్లు ఈ ఎన్నికల సందర్భంలో కొన్ని పార్టీలు అధికార పార్టీకి మద్దతు ఇవ్వటం, ప్రతిపక్ష పార్టీకి మద్దతు ఇవ్వటం, అదేవిధంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవటం కూడా జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ భారతదేశ రాజ్యాంగం కానీ, ఈ భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థను కానీ, అత్యున్నతమైనటువంటి భారతదేశ విలువలు, సాంప్రదాయాలను కాపాడటంలో కూడా రాజకీయ పార్టీలు వారి వారి నిబద్ధతని, వారి వారి వైఖరిని కూడా వెల్లడించాల్సినటువంటి అవసరం ఉండదు. ఇది గొప్ప ప్రజాస్వామిక దేశం. అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో అనేక సార్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. అనేక సార్లు పోటీలు కూడా జరిగినాయి. ఏకగ్రీవంగా ఎన్నుకున్నంత మాత్రాన అన్ని రాజకీయ పార్టీలు ఒకటైనట్లు కాదు. పోటీ చేసినంత మాత్రాన వేరే విషయం కూడా కాదు. ఇప్పుడు ఈ విషయంలో మమ్మల్ని అధికార పార్టీ మా అధినేతకు ఫోన్ చేయటం, మాట్లాడటం జరిగింది. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పారు, మేము మా పార్టీలో చర్చించి మా నిర్ణయాన్ని చెప్తామని చెప్పారు. దీని మీద రకరకాలైనటువంటి ఆరోపణలు, రకరకాలైనటువంటి